రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గతంలో రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకి 15,000 రూపాయలు అందించారు. ఇక అందులో కేంద్ర ప్రభుత్వం ఒక 6,000 ఇచ్చింది. మిగతాది 9,000 రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కూటమి ప్రభుత్వం మేము 20,000 ఇస్తామని చెప్పారు. ఇంకా ఇవ్వలేదని ప్రతిపక్ష హోదా లేని పార్టీలు గగ్గోలు పెడతా ఉన్నాయి. అయితే ఈ నెల 21వ తేదీ నుంచి అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించబోతున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు, వ్యవసాయ శాఖ మంత్రి. కేంద్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకి ప్రతి సంవత్సరం 6,000 ఇస్తా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావ అమలు చేయబోతా ఉంది. కేంద్రం ఇచ్చే 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 5,000 కలిపి మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో 21వ తేదీ ఈ నెల 21వ తేదీ జమ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరో 2 దఫాలుగా మొత్తం మీద రైతు ఖాతాలో 20,000 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక తల్లికి వందనం ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కొంతమంది ఖాతాలో 60,000 70,000 రూపాయలు కూడా పడే అవకాశం ఉంది, 75,000. అలాంటి వారి వార్తలు రేపు పేపర్లో పెద్ద ఎత్తున వస్తాయి. ఇక 6 7 పిల్లలు ఏడైనా ఉన్నారేమో చూద్దాం. స్కూల్కి వెళ్ళే వాళ్ళు 4 అయితే చాలామంది దగ్గర కనిపిస్తూ ఉన్నారు. 2 చాలామంది దగ్గర, ఒక్కరే ఉన్న కుటుంబాలు కూడా 23 లక్షలు ఉన్నాయి. మొత్తం 8,700 కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో నిధులు విడుదల చేసింది. ఇక అన్నదాత సుఖీభావ కూడా అమల్లోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసి ప్రైవేటు పాఠశాలలకి ఎవరైతే పిల్లల్ని పంపించుకోలేకపోతా ఉన్నారో ప్రభుత్వ పాఠశాలల్లోనే వారందరికీ విద్య అందించడంతో పాటు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వడంతో పాటు బుక్స్, డ్రెస్సు, మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీగా అందించబోతా ఉంది. ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. 8వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని పాఠాలు కూడా లెసన్స్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని బీటెక్లో వెళ్ళిన వారికి పెద్ద ఎత్తున కోర్సులు కూడా అందుబాటులో తీసుకురాబోతా ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 30% లేచిపోయే ప్రమాదం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతి రంగంలో దాని ప్రభావం పడింది. కోడింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నారు. కోడింగ్ చేసి బతికే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 లక్షల మంది ఉన్నారు. ఈ ఉద్యోగాలన్నిటికీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటు ఉద్యోగాలు చేస్తున్నవారు, బీటెక్లు చదువుతున్నవారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటివన్నీ కొత్తవి నేర్చుకుంటే తప్ప రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి మరో కొత్త పథకం కూడా అమలు చేయబోతా ఉంది. దాని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.